పోలీసులను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. కాంగ్రెస్ నాయకుల బెదిరింపులతో వ్యాపారస్తులు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో ఉండాలంటే భయపడేలా చేస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురి నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. పెగడపల్లి, గొల్లపల్లి, బుగ్గారం, ధర్మపురి మండల కేంద్రాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి 10 ఏళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి తనకు ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని ఆయన కోరారు. మనం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడన్నా పోలీస్ వేధింపులు ఉన్నాయా? ఇలా వాళ్ళు చెప్తే తప్ప దరఖాస్తు తీసుకొని దుర్మార్గం వాళ్ళు ఫోన్ చేస్తేనే వీళ్ళు మా వాళ్ళు మీరు ఫోన్ దరఖాస్తు తీసుకోమని చెప్తారా? ఒక పోలీస్ వ్యవస్థ ఉన్నదంటే ఎవరికి ఆపద వచ్చినా కష్టం వచ్చినా అన్యాయం జరిగినా దానికి అడ్డంగా నిలబడి వాళ్ళకు న్యాయం చేసేటువంటి ఒక పోలీస్ వ్యవస్థ ఇలా మీరు చేతులు పెట్టుకొని భయపెట్టించి బ్లాక్ మెయిల్ చేసి వ్యాపారస్తులైనా మనం జోలికి పోయినామా? ఒక్క వ్యాపారస్తుడు ఇలా మన పార్టీలు ఉన్నదానికి జంకుతున్నారు, భయపడుతున్నారు, నాయకులు భయపడుతున్నారు. కారణం బ్లాక్ మెయిలింగ్. ఫ్రెండ్లీ గవర్నమెంట్ నడిపింది కేసీఆర్ పరిపాలన. పోయే నాయకుడిని ఆ ఊరోళ్ళు కూడా చూస్తారు. నిన్నటి దాకా మంచిగా పదవి అనుభవించినావు, గౌరవం అనుభవించినావు, అన్ని దాకా చేసుకున్నావు, మళ్ళీ అవతల పడతావు. పో బిడ్డ నీ సంగతి చూస్తామని ప్రజలు ఖచ్చితంగా అనుకుంటారు. ఆ రోజులు వస్తాయి. పోయినోళ్ళు తలకాయ పట్టుకొని మేము ఎందుకు ఇంత దరిద్ర పని చేస్తేరా, రాజకీయాలలో అడ్రస్ లేకుండా పోతామని మన ముందట మన కళ్ళతోటి బరాబర్ చూస్తాం. అది ఇవాళ ఎవరైతే సయ్యాటలు ఆడుతున్నారో, ఎవరైతే మూలలు ఈగుతున్నారో, ఎవరైతే గజ్జుమని భయపడుతున్నారో, భయపడటం రాజకీయాలు